నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 12 5th స్టాంజా 12వ కీర్తన 5వ చరణంలోని ఆఖరి వాక్యాన్ని చదువుకుందాం. రక్షణను కోరుకున్న వారికి నేను రక్షణ కలుగుజేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. దయగల తండ్రి, మీ వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరచండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ఎవరైతే ప్రభు అనుగ్రహించు రక్షణను కోరుకున్న వారుగా ఉంటారో నిశ్చయముగా ఆయన వారికి తన రక్షణను కలుగు చేసేటటువంటి దేవుడిగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం ఇక్కడ తెలియపరచుటను మనం గమనించగలం. మానవ జీవితంలో దేవుని సహాయము ప్రధానమైంది. అనేక మంది తమ జీవితంలో తమ బలాన్ని బట్టి, ధనాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి అన్నిటినీ చేసుకోగలం అనేటటువంటి ఉద్దేశంతో ఎంతమాత్రము కూడా దేవుని గురించినటువంటి ఆలోచన, ధ్యాస కనబడట్లేదు. అయితే మనం చేయగలిగినా చేయలేకపోయినా మొదట ప్రతి ఒక్కరం కూడా దేవుని యొద్ద నుండి ప్రతీది మనం పొందాలనేటటువంటి కోరిక మనం కలిగి ఉన్నప్పుడు మనం చేయు ప్రయత్నములను ఆయన సఫలపరుస్తారు. మనం వెళ్ళు మార్గాల్లో ఆయన మనకు తోడుగా ఉంటారు. మనకు ఎదురైనటువంటి ఇబ్బందుల్లో ఆయన మనకు సహాయం చేస్తారు. గనుకనే నిశ్చయముగా ప్రభువునొద్ద నుండి కలుగు వాటి కొరకైనటువంటి కోరిక మన హృదయంలో ఎంతో అవసరమై ఉంది. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే ఆ వాక్యం కొన్ని విషయాలను ఈ మాటలు ధ్యానిస్తున్నటువంటి మనకు తెలియచేసేటటువంటి కొన్ని సంగతులను మనం నేర్చుకోగలుగుతాం. బుక్ ఆఫ్ ఎజ్రా చాప్టర్ 8 వర్డ్స్ 21 and 22. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయము 21, 22 వచనాలు. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మను మేము దుఃఖపరుచుకుని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసం ఉండడని ప్రకటించి తిని మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతను ఆయన విసర్జించు వారు అందరి మీదకు వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటేమే గనక మార్గమందు నా శత్రువుల విషయమై మాకు సహాయం చేయనట్లు కాల్బలమును రౌతులను రాజునొద్ద కావాలని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో యెరూషలేమునకు తిరిగి ప్రయాణమై వెళ్ళబోతున్న ఎజ్రా, ఇశ్రాయేలీలు ఆ సమయంలో జరిగినటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మార్గమందున్నటువంటి శత్రువుల విషయమై తమకు సహాయము నిమిత్తము అతడు రాజు సహాయాన్ని కోరుటకు అతడు సిగ్గు తమకు తోచినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే మేలు కలుగు చేయుటకై దేవుని ఆశ్రయించే వారికి అందరికీ దేవుని హస్తం తోడుగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ఎంతో ధైర్యంగా చెప్పినటువంటి దైవ సేవకుడు ఎజ్రా. అయితే ఈ విషయాన్ని బట్టి వారు అహావా నది నుండి ఉపవాసం ఉండి ప్రభువును వేడుకొనగా దేవుడు వారి మనవి అంగీకరించారు. వర్డ్స్ 31 and 32, 31, 32 వచనాలు. మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై అహావా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తం మాకు తోడుగా నుండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మను తప్పించినందున మేము యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడ బస చేసితిమి. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ఎజ్రా చెప్పినటువంటి మాట చొప్పున యూదా ప్రజలను వారు తమ రక్షణ కొరకు ప్రభువును వేడుకొనగా దేవుడు వారి మనవి అంగీకరించారు. మార్గమందున్నటువంటి శత్రువుల చేతిలో నుండి దేవుడు తన హస్తమును వారికి తోడుగా ఉంచి ఆయన వారిని తప్పించినటువంటి ఒక యథార్థ సంఘటనను ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రభువును ప్రక్కన పెట్టి మనము ముందుకు వెళ్ళినప్పుడు మనకు ఎదురయ్యేటటువంటి పరిస్థితులను మనం తప్పించుకోలేం. గనుకనే దేవునికి మన హృదయంలో ప్రథమ స్థానం ఇచ్చి మనం చేయి ప్రతి కార్యాల విషయమై దేవునికి మనవి చేసి ఆయన నడిపింపును బట్టి మనం తలపెట్టినప్పుడు నిశ్చయంగా మన కంటికి కనబడని ప్రతి పరిస్థితులలో ప్రభు మనకు కాపుదలిస్తారు. ఈ విధమైనటువంటి దీవెన కొరకు నిశ్చయముగా ప్రభువునొద్ద నుండి కలుగు వాటి కొరకైనటువంటి కోరిక కలిగి కోరుకొనండి.
నేడు ఆయన వాగ్దానం చేస్తున్నారు, నేను రక్షణ కలుగు చేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నారు. ఈ వాగ్దానం మీ జీవితంలో మీరు స్వతంత్రించుకోగలరని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మమ్మల్ని మీరు బలపరిచినందుకు స్తోత్రం. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించండి. నేడు నూతన సంవత్సర దయా కిరీటాన్ని ఎంతమంది అయితే పొంది ఉన్నారో వారందరిని కూడా జ్ఞాపకం చేసుకుని దీవించండి. మేలు కలుగు చేసి ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తారని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించును గాక. ఆమెన్.